ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వారంతా చిన్న సన్నకారు రైతులు. రోజులాగే రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకుంటున్నారు. అంతలోనే ఊహించని విధంగా మృత్యువు విరుచుకుపడింది. ఒక్కసారిగా లారీ మీదకు దూసుకురావడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. తమ పొలాల్లో పండించిన కూరగాయలను తెచ్చి ఆలూరులో రోడ్డు పక్కనే అమ్ముకుని తిరిగి ఇంటికి వెళ్లడం అక్కడి రైతులకు అలవాటు. రోజులాగే కూరగాయలు తెచ్చి రోడ్డు పక్కనే అమ్మకాలు సాగిస్తున్నారు. అటువైపుగా వెళ్లే వినియోగదారులు సైతం అక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అందరితో మాటామంతి సాగిస్తున్నారు. ఇంతలో ఊహించని విధంగా మృత్యువు మీద పడింది. 100 మీటర్ల దూరం నుంచే అదుపు తప్పిన లారీని చూసి కూరగాయల వ్యాపారులు, కొనుగోలుదారులు భయంతో పరుగులు తీశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తుది వరకు ప్రయత్నించారు. అప్పటికే పలువురు మీదుగా దూసుకువెళ్లిన లారీ ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కూలిన చెట్టును జేసీబీతో పక్కకు తొలగించారు. డ్రైవర్ను బయటకు తీసి చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై భీతావహ దృశ్యాలు కనిపించాయి. లారీ టైర్ల కింద నలిగి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కొంతమందికి కాళ్ళు చేతులు విరిగిపోయి విలవెలలాడారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు నక్కపల్లి రాములు, దామరగిద్ద కృష్ణ, శ్యామల సుజాతగా గుర్తించారు. ఈ ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ జమీల్ తుదిశ్వాస విడిచాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 2వీలర్ను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఒక్క ప్రమాదంతో 4 కుటుంబాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. తమవారు తిరిగి వస్తారని ఎదురుచూసిన ఆ కుటుంబాలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారని తెలుసుకుని విషాదంలో మునిగిపోయాయి.